వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం ఈ గవర్నెన్స్ అనేటువంటి ఈ పేపర్లో యూనిట్ 1లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ గవర్నెన్స్. గవర్నెన్స్లో ఉన్నటువంటి వివిధ రకాలు ఏంటి అనేది వివరించమని అడిగాడు. సో ముందుగా అసలు గవర్నెన్స్ అంటే ఏంటో నేర్చుకొని ఆ తర్వాత టైప్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. ఓకేనా? చూడండి. Etymologically, the word governance has been derived from the Greek verb kubernen, which means to pilot or steer. సో మనకి గవర్నెన్స్ అనేటువంటి పదము గ్రీకు వెర్బ్ అయినటువంటి క్యూబెర్నెన్ అనేటువంటి గ్రీకు వెర్బ్ నుంచి ఉద్భవించింది. ఏది? గవర్నెన్స్ అనే పదము గ్రీకు వెర్బ్ అయినటువంటి క్యూబెర్నెన్ అనేటువంటి పదం నుంచి ఉద్భవించింది. మరి దాని యొక్క అర్థం ఏంటంటే టు పైలట్ లేదా స్టీర్ అని అర్థము. ఓకేనా? దిస్ కాన్సెప్షన్ ఆఫ్ గవర్నెన్స్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై ప్లేటో టు డిజైన్ ఏ సిస్టమ్ ఆఫ్ రూల్స్. గవర్నెన్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే ప్లేటో. ఎందుకోసం ఉపయోగించాడంటే డిజైన్ ఏ సిస్టమ్ ఆఫ్ రూల్స్, ఒక సిస్టమ్ ఆఫ్ రూల్స్ని డిజైన్ చేయడానికి గవర్నెన్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ని ప్లేటో ఉపయోగించడం జరిగింది. ఓకేనా? సో ద మోడర్న్ సెన్స్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటమ్మా? ద మోడర్న్ సెన్స్ ఆఫ్ గవర్నెన్స్ హ్యాస్ బీన్ ఎమర్జింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 1980s. 1980వ దశాబ్దం చివరిలో మోడర్న్ సెన్స్ ఆఫ్ గవర్నెన్స్ అనేది ఎమర్జ్ అయింది. అంటే ఆధునికమైనటువంటి గవర్నెన్స్, మోడర్న్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు ఎమర్జ్ అయిందంటే 1980s చివరిలో, 1980వ దశాబ్దం చివరిలో వచ్చింది. ఓకేనా? డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఏ డ్రాస్టిక్ పొలిటికల్ చేంజ్ has appeared ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ 1980వ దశాబ్ద కాలంలో చివరి కాలానికి చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా పొలిటికల్ చేంజ్ అంటే రాజకీయపరమైనటువంటి మార్పులు అనేవి ప్రపంచవ్యాప్తంగా రావడం జరిగాయి. సో అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ ప్రకారం గవర్నెన్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ప్రాసెస్ బై విచ్ ద లెజిటిమైజ్డ్ పవర్ హ్యాడ్ బి ఎక్సర్సైజ్డ్ ఫర్ ద యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ ఏ కంట్రీ ఫర్ డెవలప్మెంట్ బట్ నాట్ గ్రోత్. వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పింది అసలు ఈ గవర్నెన్స్ గురించి? లెజిటిమైజ్డ్ పవర్. గవర్నెన్స్ అనేది, పరిపాలన అంటే అర్థం ఏంటంటే లెజిటిమైజ్డ్ పవర్ని కలిగి ఉండి యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, వనరులని ఉపయోగించుకోవడం. దేనికోసము? కంట్రీ ఫర్ ఏ డెవలప్మెంట్ బట్ నాట్ గ్రోత్. ఒక దేశం యొక్క అభివృద్ధి కొరకు ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుని, అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకునేటువంటి లెజిటిమైజ్డ్ పవర్ని కలిగి ఉన్నటువంటి ఒక బాడీని గవర్నెన్స్ అంటాం. సో ఇది ఓన్లీ డెవలప్మెంట్ కోసమే కానీ గ్రోత్ కోసం కాదు. మనకి రెండు ఒకే మీనింగ్ని ఇస్తాయి. డెవలప్మెంట్ అన్నా గ్రోత్ అన్నా రెండు వృద్ధి అనేసే వస్తాయి. కానీ ఇక్కడ డెవలప్మెంట్ వేరు, గ్రోత్ వేరు. అందుకే వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే కంట్రీ యొక్క డెవలప్మెంట్ కోసం రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకునేదే గవర్నెన్స్, అంతేగాని గ్రోత్ కోసం కాదు అని చెప్తుంది వరల్డ్ బ్యాంక్. ఓకేనా? సో వాట్ డస్ గవర్నెన్స్ మీన్స్? గవర్నెన్స్ యొక్క అర్థం ఏంటి అంటే గవర్నెన్స్ రిఫర్స్ టు ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద వే ద గవర్నమెంట్ ఫుల్ఫిల్స్ ఇట్స్ జాబ్ ఫర్ సొసైటల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అసలు గవర్నెన్స్ అంటే ఏంటంటే ప్రభుత్వం అనేది, గవర్నమెంట్ అనేది సోషల్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్ అంటే సాంఘిక పరమైన మరియు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కొరకు అన్ని రకాల రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని, ఆల్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ని యూటిలైజ్ చేసుకునేటువంటిదే గవర్నెన్స్. అంటే గవర్నమెంట్ అనేది, ప్రభుత్వము అనేది ప్రజల యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం అంటే సాంఘిక మరియు రాజకీయ అభివృద్ధి కొరకు తీసుకునేటువంటి అన్ని చర్యలను కూడా మనం ఏమని పిలుస్తామంటే గవర్నెన్స్ అని పిలుస్తాం. ఓకేనా? గవర్నమెంట్ అంటే ప్రభుత్వం, గవర్నెన్స్ అంటే పరిపాలన అని అర్థం. ఓకేనా? ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ గవర్నింగ్ బై విచ్ ఆల్ గవర్నమెంటల్ యాజ్ వెల్ యాజ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, సివిల్ సొసైటీస్, ప్రైవేట్ సెక్టార్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ద ప్రాసెస్ ఆఫ్ పాలసీ మేకింగ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దోస్ పాలసీస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ గవర్నింగ్. గవర్నెన్స్ అనేది ఒక ప్రాసెస్ గవర్నింగ్. ఇందులో గవర్నమెంటల్ గవర్నమెంటల్ బాడీస్ ఉంటాయి. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అంటే ప్రభుత్వపరమైనటువంటి సంస్థలుంటాయి. ప్రభుత్వ పరం కాని సంస్థలుంటాయి. ఈ 2 సంస్థలు కూడా వివిధ రకాల అంటే ఈటిలతో పాటు సివిల్ సొసైటీస్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్స్ ఉంటారు. వీళ్ళందరూ పరిపాలనలో భాగస్వాములై ఉంటారు. గవర్నెన్స్‌లో ఎవరెవరు భాగస్వాములంటే గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అదేవిధంగా సివిల్ సొసైటీస్, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్స్ వీళ్ళందరూ కూడా ఇంక్లూడ్ అయ్యుండి వివిధ రకాలైనటువంటి పాలిసీ మేకింగ్‌లో అంటే పాలిసీని తయారు చేసేటువంటి ప్రాసెస్‌లోను, వాటిని ఇంప్లిమెంటేషన్స్‌లోను వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఆ పార్టిసిపేషన్‌నే మనం గవర్నెన్స్ అంటాం. అంటే ప్రజల యొక్క అభివృద్ధి కొరకు పాలిసీ మేకింగ్ అనేది జరుగుతుంది. ఆ పాలిసీ మేకింగ్ ప్రాసెస్‌లోను, అదేవిధంగా ఆ పాలిసీస్‌ని ఇంప్లిమెంటేషన్ చేయడంలోను ఎవరెవరు ఆర్గనైజేషన్‌లు ఉంటారు? గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అదేవిధంగా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అదేవిధంగా సివిల్ సొసైటీస్ ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిపి పాలిసీ మేకింగ్‌లో పాటు పాలిసీ మేకింగ్ అంటే ఏదైతే పాలిసీస్ తయారు చేశారో వాటి ఇంప్లిమెంటేషన్‌లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. దీన్నే గవర్నింగ్ ప్రాసెస్ అంటాం. ఓకేనా? సో, ఇన్ సింపుల్ వర్డ్స్ సాధారణంగా చెప్పాలంటే ద ప్రాసెస్ దట్ లీడ్ పాలిసీ మేకింగ్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ కెన్ బి కాల్డ్ యాస్ గవర్నెన్స్. సులభంగా చెప్పాలంటే పాలిసీస్‌ని తయారు చేయడం, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం. ఈ రెండిటినే గవర్నెన్స్ అంటాం. పరిపాలన అంటే ఏం లేదు. పాలిసీలని తయారు చేసి వాటిని అమలు చేయడం. దాన్నే గవర్నెన్స్ అంటాం. అందుకే సింపుల్‌గా ఏముందో చూడండి. ద ప్రాసెస్ దట్ లీడ్ పాలిసీ మేకింగ్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. పాలిసీ మేకింగ్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. ఈ రెండిటిని కలిపే మనము గవర్నెన్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో, ఇందులో మనం వివిధ రకాల టైప్స్‌ని చూస్తాం. టైప్స్ ఆఫ్ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవేంటంటే గవర్నెన్స్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆర్ నేచర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ వర్క్. ఒక ఆర్గనైజేషన్ చేసేటువంటి పని మీద, దాని యొక్క నేచర్ మీద, దాని యొక్క టైప్ మీద గవర్నెన్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా ఏదైనా సరే, ఆ ఆర్గనైజేషన్స్ యొక్క వర్క్ ఏదైతే ఉందో దాని యొక్క నేచర్ మీద, దాని యొక్క టైప్ మీద ఆధారపడి గవర్నెన్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? దేర్ గవర్నెన్స్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ బికాజ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఇన్ దేర్ యాక్టివిటీస్. వివిధ రకాలైనటువంటి గవర్నెన్స్ అనేవి ఆ గవర్నెన్స్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్, గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అవి చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మూలంగా ఈ గవర్నెన్స్ అన్నీ కూడా ఒకదానికొకటి డిఫరెంట్‌గా ఉంటాయి. సో, బిలో ఆర్ సమ్ ద టైప్స్ ఆఫ్ గవర్నెన్స్. ఇక్కడ వివిధ రకాలైనటువంటి గవర్నెన్స్ మెన్షన్ చేయబడ్డాయి. ఇందులో ముందుగా మనం పార్టిసిపేటరీ ఆర్ డెమోక్రటిక్ గవర్నెన్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఏంటమ్మా? పార్టిసిపేటరీ లేదా డెమోక్రటిక్ గవర్నెన్స్. ఇదేంటో ఒకసారి చూద్దాం. పార్టిసిపేటరీ ఆర్ డెమోక్రటిక్ గవర్నెన్స్ ensures the participation of citizens in the process of policy making. Participation of the citizens in the process of policy making and its implementation. పాలిసీ మేకింగ్‌లోను, ఆ పాలిసీస్ యొక్క ఇంప్లిమెంటేషన్స్‌లోను ఎప్పుడైతే పబ్లిక్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తారో, సిటిజన్స్ అనేవాళ్ళు పార్టిసిపేషన్ చేస్తారో, దాన్నే మనం డెమోక్రటిక్ గవర్నెన్స్ అంటాం. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. డెమోక్రటిక్ లేదా పార్టిసిపేటరీ గవర్నెన్స్ అంటే ఏంటంటే, పాలిసీలని తయారు చేయడంలోను, ఇంప్లిమెంటేషన్ చేయడంలోను, పాలిసీ మేకింగ్‌లోను, పాలిసీస్ ఇంప్లిమెంటేషన్‌లోను సిటిజన్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తే, ఆ గవర్నెన్స్‌ని డెమోక్రటిక్ గవర్నెన్స్ లేదా పార్టిసిపేటరీ గవర్నెన్స్ అంటాం. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ పార్టిసిపేషన్ కెన్ బి త్రూ ద ఎలక్షన్, రెఫరెండమ్, లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్, ప్రొటెస్ట్ ఎక్సెట్రా. ఈ పార్టిసిపేషన్ అనేది పీపుల్స్ యొక్క లేదా సిటిజన్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది వివిధ రకాలుగా ఉంటుంది ఈ గవర్నెన్స్‌లో. ఏ గవర్నెన్స్? డెమోక్రటిక్ గవర్నెన్స్‌లో. ఏ విధంగా ఉంటది ఆ పార్టిసిపేషన్ అంటే త్రూ ద ఎలక్షన్, ఎలక్షన్ ద్వారా గాని, రెఫరెండమ్ ద్వారా గాని, లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ద్వారా గాని, ప్రొటెస్ట్ ద్వారా గాని, ఇలా ఏ రకంగానైనా సరే సిటిజన్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది పాలిసీ మేకింగ్‌లోను, పాలిసీ ఇంప్లిమెంటేషన్‌లోను ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ డెమోక్రటిక్ గవర్నెన్స్ ఈజ్ నాట్ జస్ట్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్. డెమోక్రటిక్ గవర్నెన్స్ అనేది కేవలం కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ మాత్రము లేదా కొన్ని సెట్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ మాత్రమే కాదు.
సో మరి ఇంకేంటి అంటే ఇట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఇన్ విచ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫంక్షనింగ్ అకార్డింగ్ టు డెమోక్రటిక్ ప్రాసెస్. ఈ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యబద్ధమైన సంస్థలన్నీ కూడా డెమోక్రటిక్ ప్రాసెస్‌కి అనుగుణంగా పనిచేసేవిగా ఉంటాయి ఈ గవర్నెన్స్‌లో. ఓకేనా? ద ఫండమెంటల్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ గవర్నెన్స్ ఈస్ టు ఎన్ష్యూర్ టు సర్వ్ డెలివర్లీ టు ఆల్ సెక్టార్స్ ఆఫ్ ద సొసైటీ. ఈ డెమోక్రటిక్ గవర్నెన్స్ యొక్క ఫండమెంటల్ ఏంటంటే, దీని ప్రాథమికమైనటువంటి ఆహ్, విధానం ఏంటి అంటే, ప్రజలకి సర్వీస్ అనేది చాలా సులభంగా, పారదర్శకంగా అందించాలి. వివిధ రకాల సెక్టార్స్ ఆఫ్ సొసైటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్ ఆఫ్ ద సొసైటీస్. వివిధ రకాల సొసైటీస్‌కి అన్ని సర్వీసెస్, అన్ని రకాల ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి. ఓకేనా? సో, అండ్ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బై సెక్యూరింగ్ ద పీపుల్స్ పార్టిసిపేషన్. ఇది దేని ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది? ఇది ఏ విధంగా పాసిబుల్ అవుతుందంటే, కేవలం పీపుల్స్ యొక్క పార్టిసిపేషన్. ప్రజలు ఇందులో పార్టిసిపేట్ అవ్వడం వల్లే అన్ని వర్గాల వారికి కూడా వివిధ రకాల కార్యక్రమాలన్నీ అందుతాయి. ఓకేనా? ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఇన్ ఆల్ ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్. ఈ డెమోక్రటిక్ ఏదైతే ఉందో, సో, మనం దీన్ని డెమోక్రటిక్ గవర్నెన్స్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే, ఈ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా పాలిసీ మేకింగ్ ప్రాసెస్‌లో అంటే నిర్ణయాలు తీసుకోవడంలో గాని, ఆ నిర్ణయాలను అమలు చేయడంలో గాని, సిటిజన్స్ యొక్క పార్టిసిపేషన్, ప్రజల యొక్క పార్టిసిపేషన్ అనేది కంపల్సరీగా తీసుకుంటాయి. సో, ఈ రకమైన దాన్ని మనము ఏమని చెప్తామంటే, డెమోక్రటిక్ లేదా పార్టిసిపేటరీ గవర్నెన్స్ అని పిలుస్తాం. ఇక సెకండ్ వన్ ఏంటంటే గ్లోబల్ గవర్నెన్స్. సెకండ్ వన్ ఏంటి? గ్లోబల్ గవర్నెన్స్. ఇదేంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిలివెంట్ టైప్స్ ఆఫ్ గవర్నెన్స్. సో, గవర్నెన్స్ యొక్క రిలివెంట్ టైప్స్‌లో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి రకం. ఏంటి ఈ గ్లోబల్ గవర్నెన్స్ అంటే ద టర్మ్ గ్లోబల్ గవర్నెన్స్. ఈ గ్లోబల్ గవర్నెన్స్ అనే పదము మొట్టమొదటిసారిగా ఫస్ట్ మొట్టమొదటిసారిగా యూజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రూసో. మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు? రూసో. గ్లోబల్ గవర్నెన్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే రూసో. ఓకేనా? దిస్ షోస్ ఇది ఏం చూపిస్తుంది అంటే దట్ ద ఐడియా ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ద ప్రెజెంట్ టైమ్ అండ్ లుకింగ్ ఎట్ ఫ్రమ్ ద గ్లోబల్ పర్స్పెక్టివ్ ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లెక్స్ అండ్ కంటెస్టెడ్ నేషన్. ఇక్కడ మనం సాధారణంగా చూసుకున్నట్లయితే ప్రెజెంట్ టైంలో, ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నటువంటి దాన్ని గ్లోబల్ గవర్నెన్స్ అని చూస్తున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ ది లుకింగ్ ఎట్ ద ఫ్రమ్ ద గ్లోబల్ పర్స్పెక్టివ్స్ ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ అండ్ కన్సిస్టెడ్. ఈ గ్లోబల్ గవర్నెన్స్ అనేది చాలా కాంప్లెక్స్, సంక్లిష్టమైనది మరియు కంటెస్టెడ్‌గా ఉంటుంది. నేషన్స్ యొక్క కంటెస్టెడ్. అంటే ఏంటంటే ప్రపంచ అంశాలను దృష్టిలో పెట్టుకొని అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు సింపుల్‌గా అర్థం అవ్వాలంటే, భారతదేశం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, లేదా అమెరికా ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ట్రంప్ ఈ మధ్య కాలంలో టారిఫ్స్ విధిస్తూ ఉన్నాడు. సో, ఆ టారిఫ్స్ విధించడం వలన, సుంకాలను విధించడం వలన ప్రపంచంలోని వివిధ దేశాలు డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా కూడా దాని యొక్క ప్రభావం అనేది పడుతుంది. సో, దీన్ని అంటే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనప్పుడు, ఆ తీసుకునే నిర్ణయాలు ఇతర దేశాల మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటే, దాన్ని గ్లోబల్ గవర్నెన్స్ అని పిలుస్తాం. సిమిలర్‌లీ దిస్ ఆల్సో హాస్ ఇంప్లికేషన్స్ ఫర్ ద డొమెస్టిక్ పాలిసీ మేకింగ్ దట్ ఈస్ ద గవర్నెన్స్ ఇన్ ద డొమెస్టిక్ రియలిజం ఆల్సో ఈస్ హావింగ్ కన్సిస్టెంట్ కాంటోర్స్. ఇక్కడ డొమెస్టిక్ రియలిజంకు అనుగుణంగా వివిధ రకాలైనటువంటి డొమెస్టిక్ పాలిసీ మేకింగ్‌లో ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రజా ప్రతినిధులు రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్లోబల్ లెవెల్‌లో ఉన్నటువంటి అవకాశాలను, అవసరాలను దృష్టిలో పెట్టుకొని పాలిసీ మేకింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి గుడ్ గవర్నెన్స్. గుడ్ గవర్నెన్స్ ఈస్ ద ఐడియల్ కాన్సెప్ట్ ఆర్ నార్మేటివ్ కాన్సెప్ట్. గుడ్ గవర్నెన్స్ అనేది ఒక ఐడియల్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. లేదంటే ఒక నార్మేటివ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇది చాలా సాధారణమైనది. చాలా ప్రభావవంతమైనటువంటి గవర్నెన్స్. సో, దిస్ కాన్సెప్ట్ ఈస్ బోర్న్ వెన్ ఎథిక్స్, వాల్యూస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద డిస్కషన్ ఆఫ్ గవర్నెన్స్. గవర్నెన్స్ యొక్క డిస్కషన్ వచ్చినప్పుడు అందులో ప్రధానంగా వాల్యూస్‌కి, ఎథిక్స్‌కి, విలువలకి, ఎథిక్స్‌కి వీటన్నిటికి కూడా మనం ప్రథమ స్థానం ఇస్తూ ఒక సుపరిపాలనను అందించామనుకోండి. దాన్ని గుడ్ గవర్నెన్స్ అంటాం.
సో, ఈ గుడ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ దేని నుంచి పుట్టిందంటే, ఎథిక్స్ మరియు వాల్యూస్ నుంచి పుట్టింది. ఓకేనా? సో, నౌ ద క్వెషన్ ఈస్ వెన్ క్యారెక్టరైజ్డ్ విల్ వి కాల్ ఎనీ గవర్నెన్స్ యాస్ గుడ్ గవర్నెన్స్? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఏ గవర్నెన్స్‌నైనా గుడ్ గవర్నెన్స్ అని మనం పిలాలంటే అది ఏ విధంగా ఉండాలి? సో, అది ఏ విధంగా ఉండాలో ఒకసారి చూద్దాం. వెన్ ద గవర్నెన్స్ ఈస్ బై పార్టిసిపేషన్, రూల్ ఆఫ్ లా, ట్రాన్స్‌పరెన్సీ. ఎప్పుడైనా సరే గవర్నెన్స్ అనేది పార్టిసిపేషన్ ప్రజల యొక్క సహకారంతోను, రూల్ ఆఫ్ లా చట్టానికి లోబడి, ట్రాన్స్‌పరెన్సీ పారదర్శకత కలిగి ఉంటే అప్పుడు మనం దాన్ని గుడ్ గవర్నెన్స్ అని పిలుస్తాం. ఇక్కడ రెస్పాన్సివ్‌నెస్, కాన్స్ కాన్సెన్సస్ ఓరియెంటెడ్, ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్‌నెస్, ఎఫెక్టివ్‌నెస్, ఎఫిషియన్సీ, అకౌంటబిలిటీ దెన్ వి కాల్డ్ ఇట్ గవర్నెన్స్. వాటితో పాటు ఇంకా కొన్ని లక్షణాలు ఇక్కడ ఇచ్చాడు. సో, పార్టిసిపేషన్ ఉండాలి. ప్రజల యొక్క పార్టిసిపేషన్ ఉండాలి. రూల్ ఆఫ్ లా ఉండాలి. ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. రెస్పాన్సివ్‌నెస్ ఉండాలి. అంటే ప్రజలకి ఎప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యేటువంటి నాయకులు ఉండాలి. కాన్సెన్షియస్ ఓరియెంటెడ్ ఉండాలి. ఈక్విటీ ఉండాలి. ఇంక్లూజివ్‌నెస్ ఉండాలి ముఖ్యంగా. దీంతో పాటు ఎఫెక్టివ్‌నెస్ ప్రభావవంతంగా ఉండాలి. ఎఫిషియన్సీగా ఉండాలి. అతి ముఖ్యంగా అకౌంటబిలిటీ జవాబీదారుతనం అనేది ఉండాలి. ఇన్ని గొప్ప లక్షణాలు ఉంటేనే ఆ గవర్నెన్స్‌ని మనం గుడ్ గవర్నెన్స్ అని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ వన్ను కార్పొరేట్ గవర్నెన్స్. నెక్స్ట్ వన్ ఏంటన్నా కార్పొరేట్ గవర్నెన్స్. ఏంటి కార్పొరేట్ గవర్నెన్స్ అంటే టుడే కార్పొరేట్ గవర్నెన్స్ బజ్వర్డ్ ఆఫ్ ద కార్పొరేట్ బోర్డ్ రూమ్ అండ్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి కార్పొరేట్ బోర్డ్ రూమ్ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్కువ గవర్నెన్స్ దేనికి లోబడి ఉందంటే ఈ కార్పొరేట్ గవర్నెన్స్‌కి లోబడి ఉంది. ఇందులో మనం ద కార్పొరేట్ గవర్నమెంట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ద కార్పొరేట్ సెక్టర్ ఆర్ కార్పొరేట్ గవర్నెన్స్. సో, ఈ కార్పొరేట్ గవర్నెన్స్ అనేది కార్పొరేట్ గవర్నెన్స్‌కి సంబంధించి గాని, లేదా ఒక కార్పొరేట్ సెక్టార్‌కి సంబంధించినటువంటి సెట్ ఆఫ్ రూల్స్ లేదా కోడ్ ఆఫ్ కండక్ట్ మీద బేస్ అయ్యి ఉంటుంది. అంటే ఒక కార్పొరేట్ సెక్టార్ తయారు చేసుకున్నటువంటి సెట్ ఆఫ్ రూల్స్ అవ్వచ్చు, లేదా కోడ్ ఆఫ్ కండక్ట్ అవ్వచ్చు. దాని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి గవర్నెన్స్‌నే కార్పొరేట్ గవర్నెన్స్ అని పిలుస్తాం. సో, బై కార్పొరేట్ గవర్నెన్స్ ద గవర్నమెంట్ కెన్ రెగ్యులేట్ ద కార్పొరేట్ కంపెనీస్. ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం అనేది కార్పొరేట్ కంపెనీస్‌ని రెగ్యులేట్ చేస్తుంది. కార్పొరేట్ గవర్నెన్స్‌కి సంబంధించి కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రూల్ ఆఫ్ రెగ్యులేషన్స్ లేదా కోడ్ ఆఫ్ కండక్ట్‌ని తయారు చేసి, వాటికి అనుగుణంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని తయారు చేసి, ప్రభుత్వం అనేది కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎవ్రీ కంపెనీ హాస్ టు ఫాలో దోస్ రూల్స్ ఆర్ కోడ్ ఆఫ్ కండక్ట్ టు స్టార్ట్ దేర్ బిజినెస్ ఇన్ ఎ పర్టిక్యులర్ స్టేట్ ఆర్ రీజియన్. ఏదైనా ఒక పర్టిక్యులర్ స్టేట్‌లో గాని, ఒక పర్టిక్యులర్ రీజియన్ ఒక ప్రాంతంలో గాని ఏదైనా ఒక కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రభుత్వం ఈ కార్పొరేట్ గవర్నెన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి సెట్ ఆఫ్ రూల్స్ గాని, లేదా కోడ్ ఆఫ్ కండక్ట్ గాని వాటిని ఫాలో అయితేనే ఏ స్టేట్‌లోనైనా లేదా ఏ ప్రాంతంలోనైనా ఏ కంపెనీ అయినా బిజినెస్ స్టార్ట్ చేయగలదు. వాటిని ఫాలో అవ్వకుండా బిజినెస్ స్టార్ట్ చేయడానికి లేదు. ఓకేనా? నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్. నెక్స్ట్ వన్ ఏంటన్నా ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్. It provides explanation of ways that can be implemented in the development of international environmental regulations, development of environmental sciences and information, and sustainable development and implementation policies in line with national policy. సో ఏంటి సార్ ఈ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ అంటే ఏ దేశం యొక్క ప్రభుత్వమైనా అంటే ఏ కంట్రీలో ఉన్న గవర్నమెంట్ అయినా సరే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్‌కి అంటే పర్యావరణ పరిరక్షణకి పాటుపడాలి. సో, ఇంప్లిమెంటెడ్ ఇన్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్. అంతర్జాతీయంగా పర్యావరణానికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్‌ని డెవలప్‌మెంట్ చేయడం. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్‌ని డెవలప్‌మెంట్ చేయడం. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంటే సుస్థిర అభివృద్ధిని ప్రపంచవ్యాప్తంగా సుస్థిర అభివృద్ధిని సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌ని సాధించడం. మరి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలిసీస్ ఇన్ లైన్ విత్ ఎ నేషనల్ పాలిసీ. నేషనల్ పాలిసీకి అనుగుణంగా మన జాతీయ విధానానికి అనుగుణంగా ఈ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్‌ని కాపాడుకుంటూ
సస్టైనబుల్ డెవలప్‌మెంట్ కోసం విధించబడినటువంటి పరిపాలన ఏదైతే ఉందో దాన్నే ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ అంటాం. ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఉంది. ప్రపంచంలోని వివిధ దేశాలతో మనకంటూ ఒక నేషనల్ పాలిసీ ఉంటుంది. సో, ఆ నేషనల్ పాలిసీకి లోబడుతూనే ప్రపంచవ్యాప్తంగా ఎన్విరాన్మెంటల్ డెవలప్‌మెంట్ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం గాని, పర్యావరణ అభివృద్ధి కోసం గాని, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సుస్థిర అభివృద్ధి కోసం గాని మన ప్రభుత్వం అనేది పాటుపడుతూ ఉంటుంది. ఆ రకమైనటువంటి పరిపాలననే ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ అంటాం. అర్థమైందా? నెక్స్ట్, ఇట్ కంట్రోల్స్ ద మేనేజ్‌మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ నేచురల్ రిసోర్సెస్ ఫర్ ప్రాపర్ యుటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ అండ్ సెక్యూరింగ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్. ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ ఏం చేస్తుంది సార్ అంటే, దేశంలో నేచురల్ రిసోర్సెస్ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో, గాలి, నీరు, అదేవిధంగా వివిధ రకాల సహజ వనరులు, చాలా సహజ వనరులు ఉన్నాయి. సో, ఈ సహజ వనరుల ఉపయోగాన్ని ఎన్విరాన్మెంటల్‌కి సంబంధించినటువంటి మేనేజ్‌మెంట్ ఏదైతే ఉందో, ఆ మేనేజ్‌మెంట్‌ని వీటన్నిటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. సహజ వనరులు పరిమితికి మించి వాడకుండా, ఇష్టానుసారంగా వాడకుండా, ఇప్పుడు ఉదాహరణకి బొగ్గుందండి. బొగ్గు నచ్చినట్టు తవ్వేసామనుకోండి, భవిష్యత్తులో బొగ్గు లేకుండా పోతుంది. అదేవిధంగా సహజ వాయువుని ఇష్టానుసారంగా ఉపయోగించామనుకో, భవిష్యత్తులో లేకుండా పోతుంది. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? మన అవసరాలకు ఉపయోగించుకుంటూ, భవిష్యత్ తరాల కోసం రిసోర్సెస్‌ని స్టోర్ చేసి పెట్టుకోవడాన్నే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అని అంటాం. సో, ఆ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ జరగాలంటే ఎన్విరాన్మెంటల్ మేనేజ్‌మెంట్ అనేది గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉండాలి. రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, వనరులు ఏవైతే ఉన్నాయో, ఆ వనరుల్ని అవసరం మేరకు మాత్రమే ఉపయోగించాలి. అందులో వేస్టేజ్ అనేది ఉండకూడదు. సో, ఈ రకమైనటువంటి పరిపాలనా విధానాల్నే ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఇక ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ గవర్నెన్స్ మన పేపర్ ఇదండి. సో, ఎందుకు ఫస్ట్ క్వెషన్‌లు ఇవన్నీ ఇచ్చాడంటే, మన పేపర్ ఈ గవర్నెన్స్. దీని గురించి తెలియాలంటే గవర్నెన్స్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ మనకు తెలియాలి. సో, ఇప్పుడు ప్రధానంగా మనం డిస్కస్ చేయబోయేది ఈ గవర్నెన్స్ గురించి. సో, మనకి లాస్ట్ టైప్ ఏంటంటే ఈ గవర్నెన్స్. మరి గవర్నమెంట్‌లో ఉన్నటువంటి గవర్నెన్స్‌లో ఇది లాస్ట్ టైప్. ఇదేంటో ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గవర్నెన్స్ గేవ్ బర్త్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ ఈ గవర్నెన్స్. ఇన్ఫర్మేషన్ యొక్క అప్లికేషన్ విధానం గాని, కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గవర్నెన్స్. ఒక గవర్నెన్స్‌లో కమ్యూనికేషన్ టెక్నాలజీ యొక్క అంటే గవర్నెన్స్ ప్రాసెస్‌లో కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగం ఇవన్నీ కూడా ఈ గవర్నెన్స్ అనేటువంటి ఒక సరికొత్త గవర్నెన్స్‌కి పుట్టుకకు కారణమయ్యాయి. సో, ఈ గవర్నెన్స్ అనేది ఏ విధంగా పుట్టింది? ఏ విధంగా జన్మించింది? అంటే అది మనిషి కాదు జన్మించడానికి. అంటే ఎక్కడ? ఏ విధంగా స్టార్ట్ అయిందంటే అప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గవర్నెన్స్. పరిపాలనా విభాగంలో కమ్యూనికేషన్ టెక్నాలజీ యొక్క ఉపయోగం గాని, ఇన్ఫర్మేషన్స్ యొక్క అప్లికేషన్ సిస్టమ్ గాని, ఇవన్నీ కూడా ఈ గవర్నెన్స్‌కి జన్మనిచ్చాయని చెప్పొచ్చు. ఓకేనా? ఈ గవర్నెన్స్ దీన్నే మనం ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటాం. సో, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్‌ని సింపుల్‌గా ఈ గవర్నెన్స్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ ఎ మోడర్న్ ఇనిషియేటివ్ టు మేక్ ద గవర్నింగ్ ప్రాసెస్ మోర్ ట్రాన్స్‌పరెంట్ అండ్ అకౌంటబుల్. పరిపాలనా విధానం అనేది చాలా ట్రాన్స్‌పరెంట్‌గా అంటే పారదర్శకంగా మరియు అకౌంటబిలిటీ జవాబుదారీతనంగా అందించడం కొరకు సరికొత్త నూతన పరిపాలనా విధానమే ఈ గవర్నెన్స్. అంటే ఇప్పుడు మనకి ఒకప్పుడు ఏవైనా సర్టిఫికేట్లు కావాలంటే రాతపూర్వకంగా రాసి ఇచ్చేవారు. ఇప్పుడు మనకు సర్టిఫికేట్ కావాలంటే మనం అప్లికేషన్ పెడుతున్నాం. అప్లికేషన్ ఆయా సంబంధిత శాఖలకు వెళ్తుంది. వాళ్ళు దాన్ని ఓకే చేస్తే మరలా మనం ఆన్‌లైన్ ద్వారానే సర్టిఫికేట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాం. సో, ఇది ఈ గవర్నెన్స్. టెక్నాలజీ ఉపయోగం అనేది పెరిగింది. ఇది అంతా ఎందుకు తీసుకొచ్చారంటే గవర్నెన్స్‌లో ట్రాన్స్‌పరెన్సీ కోసం. గవర్నెన్స్‌లో అకౌంటబిలిటీని పెంచడం కోసం. ఓకేనా? ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇట్స్ గోల్ ఈస్ టు యూజ్ టెక్నాలజీ ఫర్ ద గ్రేటర్ గుడ్ ఆఫ్ సొసైటీ. సొసైటీ యొక్క అభివృద్ధి కొరకు టెక్నాలజీని ఉపయోగించడమే ఈ గవర్నెన్స్ యొక్క లక్ష్యము. గోల్. ఓకేనా? నెక్స్ట్, దిస్ సిస్టమ్ సెక్యూర్స్ సర్వీస్ డెలివరీ టు ద సిటిజన్స్ అట్ మినిమమ్ కాస్ట్, ఎఫర్ట్ అండ్ టైమ్ యూజింగ్ ఇంటర్నెట్ సర్వీసెస్. ఇంటర్నెట్ సర్వీస్‌ని ఉపయోగించి చాలా ఎఫర్టబుల్‌గా అంటే చాలా ప్రభావవంతంగా తక్కువ సమయంలోనే మినిమమ్ కాస్ట్ ఆఫ్ ఫీజుని తీసుకుంటూ ప్రజలకి కావలసినటువంటి సెక్యూర్స్ మరియు సర్వీసెస్‌ని డెలివరీ చేయడమే ఈ గవర్నెన్స్ యొక్క ఉపయోగం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీ సేవకెళ్ళి ఆన్‌లైన్‌లో మనం క్యాస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటాం. సో, దాన్ని సంబంధిత
వీఆర్ఓ, ఆర్ఐ అదేవిధంగా ఎంఆర్ఓ వెరిఫై చేసి అక్కడ ఓకే చేస్తే మరలా మనం ఆన్‌లైన్ విధానంలోనే మనకు కావాల్సిన క్యాస్ట్, నేటివ్, ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లు తీసుకుంటున్నాం. సో, ఇదంతా తక్కువ కాస్ట్‌తో ప్రయాణ భారాన్ని తగ్గిస్తూ, అదేవిధంగా టైంని తగ్గిస్తూ మనకి చాలా ట్రాన్స్‌పరెంట్‌గా సర్టిఫికేట్ వచ్చేటట్లు ఇది ఉపయోగపడుతుంది. సో, ఈ గవర్నెన్స్ యొక్క ఉద్దేశ్యం కూడా అదే. సర్వీసెస్‌ని డెలివరీ చేయాలి. మినిమమ్ కాస్ట్‌తో డెలివరీ చేస్తారు. చాలా ఎఫర్టబుల్‌గా తక్కువ టైంలోనే సర్టిఫికేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు. సో, ఈ గవర్నెన్స్ యొక్క గోలే ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో టెక్నాలజీని ఉపయోగించడం. ఓకేనా? నెక్స్ట్ ఇట్ ఆల్సో ఎంజూర్స్ ఏ స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ స్టేట్ అండ్ సివిల్ సొసైటీ. ఈ గవర్నెన్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశంలో ఇంకొకటేంటంటే స్టేట్‌కి, సివిల్ సొసైటీకి అంటే రాష్ట్రానికి సివిల్ సొసైటీ ఏదైతే ఉందో ఈ సాంఘిక సమాజానికి మధ్య మంచి దృఢమైన రిలేషన్‌షిప్‌ని ఏర్పాటు చేయడం. అదే విధంగా ద ఫంక్షనింగ్ ఆఫ్ పబ్లిక్ అథారిటీస్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ప్లానింగ్. ప్లానింగ్ విధానంలో ఉన్నటువంటి వివిధ రకాల అథారిటీస్, పబ్లిక్ అథారిటీస్ అన్నీ కూడా వీటి యొక్క ఫంక్షనింగ్‌లో అంటే అవి చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా మనకి ఈ గవర్నెన్స్ విధానం అనేది చాలా ఉపయోగపడుతుంది. సో, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ సర్వీస్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్. ఈ గవర్నెన్స్‌ని సర్వీస్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఇవమ్మా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నెన్స్. ప్రభుత్వ విధానాల్లో ఉన్నటువంటి వివిధ రకాలు. ఓకేనా? సో, మనకి ఈ పేపర్‌లో మోస్ట్ ఇంపార్టెంట్‌లో ఈ గవర్నెన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నెన్స్, గ్లోబల్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్, డెమోక్రటిక్ లేదా పార్టిసిపేటరీ గవర్నెన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఒక్కొక్క టైప్‌లో పరిపాలనా విధానము. కార్పొరేట్ గవర్నెన్స్ ఒకటి. కార్పొరేట్ కంపెనీస్‌ని మేనేజ్ చేయడం కోసం, రెగ్యులేట్ చేయడం కోసం వచ్చింది. సో, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. కంపల్సరీగా మనకి ఈ టైప్స్ ఆఫ్ గవర్నెన్స్ అనేటువంటి క్వెషన్ 100కి 100% అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా?